హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు 3 రకాల వత్తులు చూపిస్తాను. అంటే నేను చేయట్లేదు, మా అత్తయ్య చేస్తుంటే వీడియో తీశాను. దానికి ముందుగా ఇలా పత్తి అంతా ఒలుచుకొని గింజలు తీసేసి నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పిడకలు కాల్చిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ బూడిద అయినా లేకపోతే విభూది అయినా తీసుకొని వేళ్ళకి రాసుకొని ఇలా పత్తితో దారంలాగా తీసుకోవాలి. దారంలాగా తీసుకొని 5 పోగులు కావాలంటే అటుపక్కన ఇటుపక్కన కౌంట్ చేస్తే ఒక రౌండ్ అవుతుంది. సో అలా 2 రౌండ్లు అయిన తర్వాత ఒక రౌండ్ హాఫ్ అలా, సో 5 పోగులు అవుతాయి. 5 పోగుల వత్తులు రెడీ అయ్యాయి. వీటిని 10 కుప్పలుగా పెట్టి మొత్తం 100 అయ్యే వరకు పెట్టాను. 100 అయిన తర్వాత 100 వత్తులకు ఒక కట్టలాగా కట్టి పెట్టుకుంటాం మేము. ఎప్పుడైనా 365 అలా 100 కానీ అలా కౌంట్ ఈజీగా అవ్వడానికి ఇలా 100 కట్టి పెట్టుకుంటాము. తర్వాత పువ్వొత్తులు చేస్తున్నారు అత్తయ్య. చూడండి, కొంచెం కాటన్ తీసుకొని ఇలా ముందర ఆ బూడిద సహాయంతో గట్టిగా తాల్చుకోవాలి. అలా గట్టిగా తాల్చుకుంటే ముందర వెలిగించడానికి గట్టిగా అయిపోయి చాలా బాగా వెలుగుతుంది దీపం. చూడండి, పువ్వొత్తులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా తీసుకొని పెట్టుకున్నారు కదా దారం, ఆ దారంని ఉండల్లాగా చేసి ఫస్ట్ అగ్గిపెట్టకి 365 పోగులు చుట్టాలి. దాని తర్వాత వేళ్ళకి 36 పోగులు చుట్టిన తర్వాత చూపించిన విధంగా ఇందులోంచి ఇలా తీసి దాన్ని లాక్ చేయాలి. లాక్ చేస్తే రుద్రవత్తి రెడీ అవుతుంది. దీన్ని శివుడి దగ్గర వెలిగిస్తారు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.